హిందూ ధర్మంలో మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి, దీనిని జయ ఏకాదశి కూడా అంటారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినం. ఈ ఏడాది ఈ పండుగ జనవరి 29, 2026న వచ్చింది. ఈ పండుగ యొక్క పూర్తి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించిన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు ప్రాణత్యాగం చేయగా ఆ తర్వాత వచ్చే ఏకాదశిని ఆయన గౌరవార్థం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని నమ్మకం. అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి మరియు బియ్యంతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటారు. విష్ణుమూర్తిని పసుపు పువ్వులు, తులసి దళాలతో పూజించి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగరణ చేయడం ఈ పండుగలో ప్రధానమైన విధి. పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.